ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్లో హీరోగా పరిచయమయ్యాడు ప్రభాస్. తర్వాత రిలీజ్ అయిన వర్షం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక రాజమౌళి డైరెక్షన్లో ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరీర్ని మలుపు తిప్పింది. ఆ సినిమాతో ప్రభాస్ని టాలీవుడ్ స్టార్ హీరోగా మార్చింది. అయితే మరోసారి రాజమౌళి చేసిన బాహుబలి సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ను దక్కించుకున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను దక్కించుకున్నటువంటి ప్రభాస్ ఈ సినిమా తర్వాత నుంచి భారీ ప్రాజెక్టులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్ తాజాగా రిలీజ్ అయినటువంటి కల్కి సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్తో రికార్డులు క్రియేట్ చేశాడు. 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో కల్కి తర్వాత ప్రభాస్ నెక్స్ట్ మూవీల లైనప్పై మరింత ఆసక్తి నెలకొంది. అయితే ప్రభాస్ నెక్స్ట్ సినిమాల గురించి ఓ న్యూస్ అందరికీ షాక్ ఇస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఆల్మోస్ట్ 1/2 డజన్ సినిమాలు ఉన్నాయని, అన్నీ కూడా పాన్ ఇండియన్ సినిమాలే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యన విడుదలైన ప్రభాస్ సలార్ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు సీక్వెల్గా సలార్ 2 రాబోతుంది. మరోపక్క ప్రభాస్ మారుతి డైరెక్షన్లో రాజాసాబ్లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూట్ ఆల్రెడీ సగం పూర్తయింది. కల్కి హడావిడి అయిపోయిన వెంటనే మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత సీతారామం మూవీతో భారీ పాపులారిటీ దక్కించుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో మరో సినిమాలో ప్రభాస్ నటించనున్నాడు. ఈ సినిమాలతో పాటు యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా అనౌన్స్ చేశాడు ప్రభాస్. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వచ్చే ఏడాదిలో స్పిరిట్ మూవీ షూట్ ప్రారంభమవుతుందని గతంలో సందీప్ రెడ్డి వంగ వివరించాడు. వీటితో పాటు బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా రానుందని గతంలో అనౌన్స్ చేశారు. ఇలా ప్రస్తుతం చేతి నిండా 6 భారీ ప్రాజెక్టులతో అందరి హీరోల లైనప్ కంటే బిజీ లైనప్తో తన స్టామినాను ప్రూవ్ చేశాడు మన ప్రభాస్ రాజు.